సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన అనుకోకుండా జరిగిందని ఐకాన్ స్టారు అల్లు అర్జున్ సార్ అయితే అనుకుంటా వచ్చిండు. ఈ ఘటనల ఎవరిది తప్పు లేదు. ఎవరికి కూడా సంబంధం లేదు అని చెప్పిండు. 'పుష్ప 2' సినిమా టీమ్ తోటి కలిసి మంచి ఉద్దేశంతోటే నేనైతే సినిమా థియేటర్‌కి పోయి సినిమా చూసిన. ఇక సినిమా ప్రమోషన్ చేసేదందుకైతే నేను వెళ్ళిన. కాకపోతే అక్కడ అనుకోకుండా తొక్కిసలాట జరగడంతోటి బాధితురాలు కుటుంబానికైతే నేను సానుభూతిని కూడా జరిపిన. ఈ ఘటనల గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు త్వరగా కోలుకోవాలని కూడా అల్లు అర్జున్ సార్ అయితే కోరుకున్నాడట. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి అయితే ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా అని సార్ అయితే చెప్పుకుంటా వచ్చిండు. ఈ ఘటన మీదనైతే కొందరు మిస్ ఇన్ఫర్మేషన్ గట్లనే మిస్ కమ్యూనికేషన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిండు. 'పుష్ప 2' సినిమా విజయం సాధించినా కూడా నేనైతే ఇంట్లోనే ఉండాల్సి వస్తున్నది అని సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఈ ఘటనలనైతే నేను ఎవరిని తప్పు పడతలేను. ప్రభుత్వంతోటి కూడా ఎట్లాంటి వివాదం కూడా పెట్టుకోలేను అని సార్ అయితే చెప్పుకుంటా వచ్చిండు. ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోళ్ళ కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం. డార్లింగ్ మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం. ఊరికే మనం ఏదో చేతులు దుడిసేసుకుని అలా కాకుండా మిగతాలో కాకుండా మనం జెన్యున్గా ఏదో చేద్దాం డార్లింగ్. ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్. ఎలా ఉంటాను సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్.